చల్ల చల్ల వెదర్లో వేడివేడిగా వండుకుంటే ఎట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది కదా. అందుకే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేశాను. కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ కర్రీ చేశానండి. అండ్ గ్రేవీ కూడా మంచిగా క్రీమీగా వచ్చింది. అండ్ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి రాచకొండ. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1.5 kg చికెన్ తీసుకున్నానండి. 2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ హల్దీ వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ కారం పొడి అండ్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మంచిగా కలుపుకొని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అందులో హోల్ గరం మసాలా వేసుకుందామంటే అది కొంచెం కచ్చపచ్చ దంచి వేసానండి. అది ఇట్లా ఒక 2 seconds కలుపుకుందామండి. అందులో కొంచెం ఆనియన్ వేసేసుకుందాం. ఒక 2-3 ఆనియన్స్ వేసుకుందాము. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం వేగాక అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుందామండి. పచ్చిమిర్చి పేస్ట్ అది ఆప్షనల్ అండి, మన ఇష్టం ఉంటే వేసుకుందాం లేకపోతే లేదు. అండ్ కొద్దిగా అలాగ ఒక 2 minutes ఫ్రై చేసుకొని చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసి కలిపేసుకుందామండి. మంచిగా కలిపి కొద్దిగా కరివేపాకు వేసి ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద ఉడికిద్దామండి. ఇప్పుడు ఒక 1/2 glass వాటర్ పోసుకొని ఒక 2 whistles పెడదామండి. మనము చికెన్ మంచిగా ఉడికిపోతుంది. అండ్ అందులోపు మనము బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టేసుకున్నానండి. నేను కొన్ని బ్రౌన్ ఆనియన్స్, ఒక 10-20 కాజు వేసుకుందాము. కొంచెం కర్డ్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. చికెన్ ఉడికిపోయిందండి 2 whistles తర్వాత. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ పేస్ట్ చేసాం కదా, అది వేసుకుందాం అందులో. అట్లానే కొద్దిగా ధనియా పౌడర్, చికెన్ మసాలా, జీరా పౌడర్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 minutes మంచి కుక్ చేసుకుందామండి. 5 minutes తర్వాత కొద్దిగా ఒక 2 spoons లెమన్ జ్యూస్ వేసుకుందామండి, నిమ్మకాయ రసము. దానివల్ల మనకి చికెన్ అనేది విరగకుండా ఉంటుంది. అండ్ లాస్ట్కి కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందామండి. కొత్తిమీర పుదీనా వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. అండ్ ఒక 10 minutes అలా వదిలేసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో క్రీమీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి.